ఆస్క్ డాక్టర్ జాన్ వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. బి రజనీ కుమారి. సార్, మా వారికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, కానీ కొన్ని రోజుల నుంచి స్కాల్ప్ మీద చిన్న చిన్న పింపుల్స్ వస్తూ ఉన్నాయి. ఏం చేయాలి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఒక స్మాల్ సెట్ ఆఫ్ పాపులేషన్కి స్కాల్ప్ మీద చిన్న చిన్న పింపుల్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. వీటికి చాలా కారణాలు ఉండొచ్చు, బట్ ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీ సర్జికల్ టీమ్కి ఇన్ఫార్మ్ చేయడం. నెక్స్ట్ మీరు చేయాల్సింది మ్యూప్రోసిన్ అనే క్రీమ్ కానీ ఆయింట్మెంట్ కానీ తీసుకొని స్కాల్ప్ మీద ఎక్కడెక్కడైతే పింపుల్స్ ఫామ్ అవుతున్నాయో ఆ ఏరియాలో అప్లై చేయడం. ఒకవేళ ఈ పింపుల్స్ కనుక 1 or 2 డేస్లో పూర్తిగా తగ్గిపోయినట్లయితే మళ్ళీ మీరు రెగ్యులర్గా మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన ప్లేస్ని ఎలా కేర్ తీసుకుంటారో అలాగే కేర్ తీసుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఈ పింపుల్స్ కానీ ఈ పస్టుల్స్ కానీ అలాగే ఉండిపోతున్నాయి లేదా ఇంకా పెరుగుతున్నాయి అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ కానీ లేకపోతే మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగిన క్లినిక్ కనుక మీకు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి చూయించుకొని అవసరమైతే పస్ కల్చర్ టెస్ట్ కానీ చేయించుకున్న తర్వాత ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని మీకు యాంటీబయోటిక్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. చాలామంది ఇవేవో చిన్న కురుపులే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. పొరపాటును కూడా ఇటువంటి చిన్న చిన్న కురుపులు నెగ్లెక్ట్ చేయొద్దండి. అలా చేయడం వల్ల కురుపు వచ్చిన ప్రతి చోట హెయిర్ అనేటువంటిది చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. ఆ హెయిర్ థిక్గా పొడుగ్గా పెరగడం కాస్త మానేసి చాలా సన్నగా ఫ్రెజైల్గా పెరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఆ ఏరియాలో స్కారింగ్ ఫామ్ అయిపోయి హెయిర్ అనేటువంటిది పూర్తిగా పెరగకుండా ఉండిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో అందుకనే ఇమీడియట్ అటెన్షన్ ఇటువంటి కేసులో చాలా అవసరం.